పీటర్ గారికి ఓ ప్రశ్న అండి. నాస్తికులు సాధారణంగా అన్ని మతాలను ఒక దగ్గరే కట్టేస్తారు, ఒకే మూసలో అన్నిటిని పెట్టేస్తారు. మరి ఇలా ఉంచడం సరి అయిన విధానమేనా? చార్వాకాస్ అనేటువంటి ఒక తెగవారు ఉన్నారు. ఈ జైనిజం, బుద్ధిజం అండ్ చార్వాకాస్ని హెటరాడాక్స్ స్కూల్స్ థాట్ అంటారు. సనాతన విశ్వాసానికి వెలుపల ఉన్నటువంటి విశ్వాసాలు ఇవి అని. వీరి యొక్క గురువు, చార్వాక యొక్క గురువు బృహస్పతి. సో ఆయన కూడా చెప్పినటువంటి, ప్రతిపాదించినటువంటి ఫిలాసఫీ తత్వం ఏంటంటే పదార్థవాదమే. పదార్థము దృశ్యమైనది, మన కంటికి కనపడేది, మనము అదే నిజం. కంటికి కనపడనిది లేకపోతే మనిషి యొక్క జ్ఞానానికి అందంది ఉనికిలో లేదు అనేటువంటి ఒక తత్వాన్ని ప్రతిపాదించాడు. ఇంతకుముందు అయ్యగారు, సాయికృష్ణ గారు చెప్పిన రీతిగా పంచేంద్రియాలు, సెన్స్ పర్సెప్షన్లో ఏదైతే ఉందో అది మాత్రమే సత్యము అని తెలియచేయడం. అయితే ఇప్పుడు నాస్తికులు అన్ని మతాలను కలిపేసి ఒకే మూసలో ఉంచడానికి కారణం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నాస్తికుడు మతం అనగానే పదార్థానికి వెలుపల ఆలోచన చేసేటువంటి విషయం. వైరుధ్యం ఉన్నప్పటికి కూడా మతంలో, ఆస్తికవాదంలో ఏకైక దైవుడు, అద్వైతవాదంలో దైవం ఒక శక్తి, బహుదేవతవాదంలో మరి పుట్టి గిట్టేటువంటి దైవాలు, ఈ యొక్క వైరుధ్యం మనం చూస్తున్నాం. దైవాల్లో దైవాన్ని గురించి ఆలోచన చేసే ఆ దైవత్వంలో వైరుధ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే నాస్తికునికి ఆలోచన ఒకటే ఏంటంటే, వాళ్ళలో వీళ్ళన్నిటిని కూడా మనం ఒకే మూసలు వేసినట్లయితే పదార్థానికి వెలుపల ఉన్న వాటిని ఆలోచించే తెగ వీరు. దే ఆర్ మెటాఫిజికల్ అంటాం. అంటే ఈ యొక్క దృశ్యమైనది, కనపడేది పదార్థానికి వెలుపలుగా ఇది ఏ మతమైనా సరే ఆలోచన చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా అంధవిశ్వాసం. మతం అనేదే అంధవిశ్వాసం. కాబట్టి నాస్తికత్వము వారు తలంచేది ఏంటంటే, ఇవన్నీ కూడా సైన్స్కి విరుద్ధంగా వీరు నిరూపించలేరు, వీరు వివరణ చేయలేరు. అది కేవలము వారి యొక్క మనిషిలో ఉన్నటువంటి, ఉదాహరణకు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తామా, పరలోకానికి వెళ్తామా, అది వారిలో ఉన్న మరణ భీతి, మరణం తర్వాత ఏం జరగబోతుందో అన్నటువంటి భయం, ఆ ఫోబియా వీరిని ఒక మతం వైపుకి నడిపించింది. ఆ మతం అనుసరించి కొన్ని సిద్ధాంతాల వైపుకి, కొన్ని ఆచారాల వైపుకి నడిపించింది. వాస్తవానికి మరణం తర్వాత ఏమీ లేదు. ఈ లోకంలో మనం చూచేది మాత్రమే ఈట్, డ్రింక్ అండ్ మేక్ మెర్రీ, తిను, త్రాగు, సంతోషించు, సుఖించు, ఇది మాత్రమే కరెక్ట్. అంచేత ఏం చేస్తారంటే మతములన్నింటినీ కూడా ఒకే మోసలో వేసి ప్రతి మత విశ్వాసాన్ని కూడా విశ్వాసాన్ని వారు ఖండిస్తారు. ప్రతి మత విశ్వాసం కూడా మౌఢ్యమైనది, మూఢమైనదే. ఇది భక్తి అనేది మౌఢ్యమైనది, ఇది హేతుబద్ధమైనది కాదు, ఇది శాస్త్రీయమైనది కాదు అనే ఆలోచన. కాబట్టి వాళ్ళు ఒంటికాలతో వస్తారు, అన్ని మతాల మీద కూడా దాడి చేస్తారు. అయితే ఒక్క మాట అండి, పీటర్ గారు చెప్పింది చాలా వాస్తవం. అయితే వీళ్ళకున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే, వాళ్ళ జ్ఞాన శాస్త్రం అంటే ఎపిస్టమాలజీ అంటాం ఇంగ్లీష్లో. జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోగలం, పంచేంద్రియముల ద్వారానేనా ఇంకేదైనా జ్ఞానాన్ని సంపాదించుకునే పద్ధతులు ఉన్నాయా, ఈ విషయాల్లో వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తారు ఈ పదార్థవాదులు, నాస్తికవాదులు. తరువాత తాత్విక విశ్లేషణలో సూక్ష్మ స్థాయి విశ్లేషణ చేయడం మర్చిపోతారో, మరి కావాలని మానేస్తారో, లేకపోతే వాళ్ళకి చేత కాదో మనం సాధారణంగా, ఎందుకంటే ఏ వ్యక్తి ఎందుకు అది చేయడం లేదో మనకు తెలియదు. ఇప్పుడు ఈ మధ్య చాలా పాపులర్ అయ్యారు వారు, నాకు అంతకు ముందే పరిచయం, పాపులర్ అవడానికి ముందే, బాబు గోగినేని గారు. ఐ న్యూస్ ఛానల్లో డిబేట్ రూమ్ ప్రోగ్రాంలో వారు నేను ఒకరినొకరు కలుసుకోవడం జరిగింది, పరస్పరం సవాలు చేసుకోవడం జరిగింది, వాదనలు అందించుకోవడం జరిగింది. అప్పటి నుంచి తెలుసు వారు నాకు. కానీ ఈ మధ్య బాగా పాపులర్ అయ్యారు. వారి ఎపిస్టమాలజీ ఏంటంటే, పంచేంద్రియాల ద్వారా తప్ప మనం జ్ఞానాన్ని సంపాదించలేము. సో పంచేంద్రియములకు అందిందే వాస్తవం, పంచేంద్రియములకు అందనిది వాస్తవం కాదు. సో దేవుణ్ణి పంచేంద్రియాలతో మనం అందుకోలేము, చేరుకోలేము, ఉన్నట్లు తెలుసుకోలేము, కాబట్టి దేవుడు లేడు.
సో దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటేనండి, సూక్ష్మ స్థాయి విశ్లేషణ లోపం. అంటే చాలా జాగ్రత్తగా లోతుగా వెళ్ళి విశ్లేషించకపోవడం వలన అన్ని మతాలు ఒకటే, ఇవన్నీ మూఢమే అన్న భావనలోకి వస్తారు. కానీ ఇందాక చూపించినట్లు నాస్తిక మతాలు ఉన్నాయి, ఆస్తిక మతాలు ఉన్నాయి. బౌద్ధ మతంలో అసలు దేవుని గురించిన ప్రస్తావన లేదు. ఓకే. ఆయన హైందవ మతానికి సంబంధించిన బ్రాహ్మణిజాన్ని తిరస్కరించారు. ఓకే. బుద్ధుడు బ్రాహ్మణిజంలో ఉన్న కులతత్వాన్ని తిరస్కరించారు. వేదాలను ప్రామాణిక గ్రంథాలుగా అంగీకరించలేదు. ఓకే. కర్మ సిద్ధాంతాన్ని ఖండించారు. కర్మ సిద్ధాంతాన్ని కూడా ఆయన ఖండించారు. ఓకే. సో ఇలాంటి ఆయన్ను ఈ అద్వైత వేదాంత మతస్థులను తీసుకొచ్చి ఇదంతా ఒకటే అంటే ఎట్లా కుదురుతుందండి? ఓకే. సరే, అవన్నీ ఒక కేటగిరీ అయితే, ఈ థియిస్టిక్ రిలీజియన్స్ ఏది ఇస్లాం, జుడాయిజం అండ్ క్రిస్టియానిటీ, అవి మరొక కోవకు చెందినవి. ఓకే. వీటినన్నింటినీ కలిపి ఒకటే అంటే ఎలా కుదురుతుందండి? ఓకే. తర్వాత అన్ని మతాలు మూఢమైన నమ్మకాన్ని బట్టి వెళుతున్నాయి అనేది వాస్తవానికి ఒక మూఢనమ్మకం. ఓకే. మీకు అర్థమైందని చెప్పింది. అర్థమైంది. అన్ని మతాలు మూఢనమ్మకాన్ని బట్టి వెళతాయి అనే నమ్మకం ఒక మూఢనమ్మకం. ఎందుకంటే బైబిల్ చదివిన ప్రతి వారికి బైబిల్ మనకు అందించే విశ్వాసం మూఢనమ్మకం కాదు, రుజు ప్రమాణములతో కూడినది, సహేతుకమైనది, రుజు ప్రమాణములతో కూడినది. ఇక్కడ మీకు ఒక అంటే ఈ లోపభూయిష్టమైన వాదనలో ఇంగ్లీష్లో ఫెలేషియస్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. లోపభూయిష్టమైన వాదనలో అవును, ఇది హేస్టీ జనరలైజేషన్ అంటుంటే ఏదో కొన్ని తొందరపాటు సార్వత్రీకరణ, కొన్ని అంశాలను మనం ఎత్తుకుని వాటిని ఆధారంగా అన్నిటికీ ఆపాదించడం. ఉదాహరణకు ఒక ఆటో డ్రైవర్, ఇద్దరు ఆటో డ్రైవర్ నిన్ను మోసం చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా మోసగాండ్రే. ఇదేంటంటే హేస్టీ జనరలైజేషన్. ఇద్దరు పాస్టర్లు, ముగ్గురు పాస్టర్లు, లేకపోతే ఇండియాలో ఉన్న 1,00,000 పాస్టర్లో 20 పాస్టర్లు దొంగలు కాబట్టి పాస్టర్లు అందరూ దొంగలే. అలాగనే మెటాఫిజికల్ అంటే ఇప్పుడు ఈ ప్రకృతి పదార్థానికి అతీతంగా ఉన్నది విశ్వాసం. ఈ పదార్థానికి అతీతంగా ఉన్నదాన్ని విశ్వసించే ఈ మతాల అన్ని కూడా మౌఢ్యమే. ఒక మతం మౌఢ్యం ఉంది, 2 మతాలు మౌఢ్యం ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటిని మనం ఆధారంగా చేసుకుని మతాలన్నీ కూడా మౌఢ్యమే అని చెప్పడం అది లోపభూయిష్టమైనటువంటి వాదన. సాంకేతికంగా దాన్నండి హేత్వాభాస అంటారు. అంటే తర్కశాస్త్రములో పనికిరాని విధములో వాదన చేస్తే, దాన్ని తప్పుడు విధానంలో వాదన చేస్తే దాన్ని హేత్వాభాస అంటాం. ఈ హేత్వాభాస పేరు తొందరపాటు సార్వత్రీకరణ. అంటే ఒకటి అరా చూసేసి అంతా తెలిసినట్లు అనుకొని సాధారణీకరణం చేయడం, సార్వత్రీకరణం చేయడం, అందరికీ ఆపాదించడం. అది బాబు గోగినేని గారు. అదర్వైజ్ హీఈస్ అ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ మ్యాన్, చాలా జ్ఞానం ఉన్న వ్యక్తే, కానీ ఈ విషయంలో పొరపాటు పడుతున్నారు. సో హేత్వాభాస అంటే నేను లాంగ్వేజెస్ పర్సన్ కాబట్టి హేతువుని అభాస్పాలు చేయటమే హేత్వాభాస. హేతు అంటే రీజన్.